అది నమస్కారం. ఏక్ దిన్ నిజంగా అండి నేను చూసే 10 రోజులు అవుతున్నట్టుంది. బట్ ఇప్పుడు నన్ను వెంటాడుతుంది. వీకెండ్లో ఖచ్చితంగా ఇద్దామని చెప్పేసి ఆగున్నాను. సాయి పల్లవి, జునైద్ ఖాన్, అమెరికన్ వాళ్ళ అబ్బాయి, ప్రొడక్షన్ అమెరికన్ వాళ్ళదే. సంజయ్ పాండేనా ఎవరో డైరెక్టర్. నేను మెయిన్ కథ చెప్పదలుచుకున్నాను, సింపుల్గా అని చెప్తానే 2 నిమిషాలునే. ప్రేమ అంటే ఏంటి అండి? జ్ఞాపకం. ప్రేమ అంటే మనం ఎవరైతే ప్రేమిస్తామో వాళ్ళ జీవితం ఒక వెలుగు. ఇలా చెప్తూ పోతే అసలు ప్రేమ అంటే ఏంటో ఈ సినిమాలో చూపిస్తారండి. చాలా అంటే చాలా బాగుంది. ట్రాన్సిట్ గ్లోబల్ ఎమ్నీషియా అని చెప్పేసి TGA ఒక డిసీజ్ వచ్చింది, డిఫరెంట్ది. ఎవరికి సాయి పల్లెకు అనుకోకుండా ఒక చిన్న ప్రమాదం వల్ల. అప్పుడు ఏమైందంటే ఆ ఒక్కరోజు ఏక్ దిన్, 1 డే, ఒక్కరోజు ఏం జరిగితే ఆమెకి ఏం గుర్తుండదు. దెన్ రేపటి రోజు ఆమె గతం అంటే ఏది, ఈరోజు కాదు నిన్నటి వరకే, రేపు నుంచి ఫ్రెష్, బట్ ఈరోజు మొత్తం మర్చిపోయింది. అలా మర్చిపోతున్న మూమెంట్లో ఆమె క్యారెక్టర్ సాయపడేది మీరా. ఈ జునైద్ క్యారెక్టర్ పేరు వచ్చేసి దినేష్, అతను డియో అంటూ ఉంటారు. అతను ఈమెను ప్రేమిస్తాడు, కానీ ఇతను అన్నవాడు ఒకడు అసలు ఆఫీస్లో ఉన్నాడనే విషయం రోజు చూసి సెక్యూరిటీ గార్డ్కే తెలియదు. ప్రతిరోజు నేను ఐడి కార్డు అడుగుతాడు, ఎందుకంటే ఇతను ఉన్నాడంటే ఉన్నాడంతే, ఎవరికి తెలియదు, అసలు ఎవరు గుర్తించరు, పట్టించుకోరు, ఉంటాడు. అటువంటి అతను సాయి పల్లవిని ప్రేమిస్తాడు. సాయి పల్లవి వచ్చేటప్పటికి ఏంటి, ఆ కంపెనీ బాస్ ఉంటాడు. ఆ కంపెనీ బాస్ని ఇష్టపడింది. ఎలా, వాడికి ఆల్రెడీ పెళ్ళైంది, బట్ సాయి పల్లవిని ట్రాప్ చేసి పడేస్తాడనమాట. తన భార్యతో సుఖం లేదన్నట్టు, త్వరలో విడాకులు అవబోతున్నాయి అన్నట్టు. దాని ఇక వీళ్ళ కోసం అన్నట్టు జపాన్ టూర్ ప్లాన్ చేస్తాడు. జపాన్ టూర్లో సాయి పల్లవితో వాడు సెక్సువల్గా ఎంజాయ్ చేయాలి. బట్ ఈలోపు ఇక సాయి పల్లవికి అర్థమైపోయింది, అతని భార్య కూడా వచ్చింది టూర్కి. అదేంటి అన్నప్పుడు వాళ్ళ భార్య చాలా హ్యాపీగా అంతా చెప్తూ ఉంటే వీడు మొత్తానికి ఏదైనా చీట్ చేశాడని అనుకునేది. ఇక ఆ మూమెంట్లోనే ఆమెకి ఈ రకంగా ఈ ట్రాన్సిట్ గ్లోబల్ ఎమ్నీషియా మీద అటాక్ అయింది. ఇదంతా గమనిస్తూ ఉంటాడు సాయి పల్లవి కోసం ఇతను ఎవరు, డియో. ఇక అప్పుడు ఆమె గతం మర్చిపోయే, అంటే గతం గుర్తుందా లేదా అంటే ఈరోజు మాత్రమే ఆమెకు అన్ని కొత్తగా ఉంటాయి. నిన్నటి వరకు అనేది ఆమె గుర్తుండదు. నిన్నటిది ఏంటో రేపు గుర్తొచ్చింది, ఈరోజు గుర్తురాదు. కన్ఫ్యూజ్గా ఉన్న సినిమా చూడండి, చాలా బాగుంటుంది. నేను చెప్పేది ఏంటంటే, మనం బ్రతికున్నామని అర్థం ఏంటంటే మనల్ని గుర్తించే వాళ్ళు ఉండటం. మనల్ని గుర్తించాలి ఎవరైనా సరే, అప్పుడే కదా మనం బతుకున్నామని అర్థం. అది నేను ఎవడు పట్టించుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటి, నువ్వు చచ్చినట్టే కదా. అది సినిమాలో చూపిస్తాడు, ఎలాగేంటో చూడండి. తర్వాత ప్రేమ అంటే ఏంటి, ఈరోజు ఆమెకి అంటే ఈరోజు జరిగేది ఏదైతుందో అది మాత్రమే తెలుసు. నిన్నటి వరకు జరిగింది రేపు గుర్తొచ్చింది, ఈ రోజుతో ఎండ్ అయిపోయింది. ఆమెకి ఇంకేం గుర్తుండదు, రేపటి గుర్తుండదు ఈ రోజుది. అప్పుడు ఇతను పేరు మార్చి నేను నీ లవర్ని అని చెప్పి ఆమెకు ద బెస్ట్ మెమరీస్ వస్తాడు. ఎలా, జపాన్లో ఆమె చేయాల్సినవి కొన్ని ఉంటాయి, ఒక లిస్ట్ రాసుకునేది ముందుగా ఎప్పుడో, అదన్నీ ఇతను గమనించేసి ఆమెకి ఏమైతే చేయాలనుకుందో అవన్నీ చేపిస్తాడు ఆమె చేత. ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఏం గుర్తుండదు. దెన్ ఆటోమేటిక్గా ఈ 1 డేలో జరిగింది మాత్రం గుర్తులేదు, దానికి ముందుది గుర్తుంది. దానికి ముందు అన్నప్పుడు కంపెనీ బాస్ ఈమె లవర్ అన్నట్టు, కంపెనీ బాస్కి వాళ్ళ ఆవిడకి విడాకులు కాబోతుంది అన్నట్టు. ఇక అక్కడి నుంచి మరలా స్టోరీ మొదలవుతున్న మూమెంట్లో ఇక ఆమెకు వన్ బై వన్ స్ట్రైక్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ జునైద్ ఖాన్ జపాన్లో తనకి ద బెస్ట్ మూమెంట్స్ ఎలా ఇచ్చాడు, తన జీవితాంత కలలుగనటువంటి వాటిని ఎలా నిజం చేశాడు, తన జీవితంలో ఎంత గొప్ప వెలుగుని ఇచ్చాడు, ఆ మెమరీస్ అన్నవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ కూడా ఇక రియలైజ్ అయ్యి అసలు లవ్ వంటిది కదా అనుకునేది. నిజం చెప్తున్నా, ఏక్ దిన్ వీకెండ్ స్పెషల్గా వీడియో ఇస్తున్నాను. సినిమా చాలా బాగుంది. నేను థియేటర్లో చూడలేదు, అమెజాన్ ప్రైమ్లో ఉంది, చూడండి, తెలుగులోనే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నిజమైన ప్రేమ అంటే సినిమాలో చూపిస్తాడు. మన కళ మీద నిలబడి మనకంటే ఒక తోడు కావాలన్నప్పుడు ఎలా ఆలోచించాలి ఏంటో ఈ సినిమా చూస్తే మీకు తెలిసింది. సినిమా చాలా బాగుంది, చూడండి.